హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఏ సోషల్ క్లాసెస్ అండి ఫర్ టెట్ అండ్ డిఎస్సి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాలిటీ అండి. సో లాస్ట్ క్లాస్లో 11th లెసన్ అయిపోయిందండి, ప్రభుత్వాంగాలు. 12th చాప్టర్ అండి. ఇప్పుడు ప్రభుత్వం రకాలు. ప్రభుత్వం భావన, ప్రభుత్వాల వర్గీకరణ, ఏకకేంద్ర ప్రభుత్వం, సమైక్య ప్రభుత్వం, పార్లమెంటరీ, అధ్యక్ష తరహా ప్రభుత్వాలు, అధ్యక్ష తరహా ప్రభుత్వాల లక్షణాలు. ఓకే అండి. పరిచయం. సాధారణంగా రాజ్యం, ప్రభుత్వం ఈ రెండింటిని పర్యాయ పదాలుగా ఉపయోగిస్తారు. ఓకేనా. ఇక్కడ ఏంటి, రాజ్యం, ప్రభుత్వం రెండింటిని కూడా పర్యాయపదంగా ఉపయోగిస్తున్నారు. రాజ్యం ప్రజల భద్రతకు, వారి అవసరాలను తీర్చడానికి కొనసాగేది. రాజ్యానికి ప్రధానంగా 4 లక్షణాలు ఉన్నాయి. 4 లక్షణాలు ఏంటి అంటే అవి ప్రజలు, ప్రదేశం, ప్రభుత్వం, సార్వభౌమాధికారం. రాజ్యం ప్రభుత్వం అనే యంత్రాంగం ద్వారా తన కార్యకలాపాలను అమలుపరుస్తుంది. రాజ్యం ఏం చేస్తుంది? ఇక్కడ ప్రభుత్వం అనే యంత్రాంగం ద్వారా తన యొక్క కార్యకలాపాలను అమలుపరుస్తుంది. గెటిల్ ప్రకారం రాజకీయ సంఘం లేదా సమూహాన్ని పాలించేది ప్రభుత్వం అని పేర్కొన్నాడు. గెటిల్ ఏం చెప్పింది మనకి ఇక్కడ? రాజకీయ సంఘం లేదా సమూహాన్ని పాలించేది ప్రభుత్వం అని పేర్కొన్నాడు. అంటే రాజ్యాన్ని నడిపించే యంత్రాంగం ప్రభుత్వం అని చెప్పవచ్చు. ప్రభుత్వం తన రాజకీయ అధికారాన్ని తన అంగాలైన శాసనసభ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ ద్వారా కొనసాగిస్తుంది. ఓకే. ప్రభుత్వం తన రాజకీయ అధికారాన్ని తన అంగాలైన ఏంటి ఇక్కడ? శాసనసభ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ, ఈ 3 కూడా ప్రభుత్వం యొక్క అంగాల ద్వారా కొనసాగిస్తుంది అధికారాన్ని. ప్రభుత్వం దానికున్న అత్యున్నతమైన అధికారులు చెలాయించుకుంటే అరాచకం కొనసాగే ప్రమాదం ఉంది. ఓకే అండి. ఇక్కడ ఏంటి? ప్రభుత్వం దానికున్న అత్యున్నతమైన అధికారాలు చెలాయించుకుంటే అరాచకం కొనసాగే ప్రమాదం ఉంది. కాబట్టి శాంతి భద్రతలను కాపాడాలంటే ప్రభుత్వం అనే సాధనం కొనసాగాలి. ప్రభుత్వం భావన. లికాక్ ప్రకారం ప్రభుత్వాన్ని విశాలమైన దృక్పథంలో చూసినప్పుడు అందరూ దానికి విధేయులుగా ఉండాలనే భావన కనబడుతుంది. అధికారాలన్నీ ఉన్నతమైన అనగా ప్రభుత్వానికి అధికారానికి లోబడి ఉండాలి. అంటే ఇక్కడ అధికారాలన్నీ ఉన్నతమైన అనగా ప్రభుత్వానికి అధికారాలన్నీ లోబడి ఉండాలన్నమాట. గార్నర్ పేర్కొన్నట్లు ప్రభుత్వం అనే ఒక యంత్రాంగం లేదా ఏజెన్సీ అనేది ప్రజల సామూహిక ఏకాభిప్రాయం తెలిపే రాజ్య సాధనం. ఏంటి ఇక్కడ? ప్రభుత్వం అనే ఒక యంత్రాంగం లేదా ఏజెన్సీ అనేక ప్రజల సామూహిక ఏకాభిప్రాయం తెలిపే రాజ్య సాధనం. లాస్కీ అభిప్రాయం ప్రకారం రాజ్యం యొక్క లక్ష్యాలను కొనసాగించేదే ప్రభుత్వం. లాస్కీ ఏం చెప్పిండు? రాజ్యం యొక్క లక్ష్యాలను కొనసాగించేదే ప్రభుత్వం. పై నిర్వచనాలను బట్టి ప్రభుత్వం రాజ్య ప్రతినిధి. చట్టాలను రూపొందించి వాటిని అమలు చేసే సమాజంలో సమూలమైన మార్పులను సమకూర్చే యంత్రాంగమే ప్రభుత్వం అని చెప్పవచ్చు. ఓకే కదండి. నిర్వచనం బట్టి ఇక్కడ ప్రభుత్వం రాజ్య ప్రతినిధి. చట్టాలను రూపొందించి వాటిని అమలు చేసి సమాజంలో సమూలమైన మార్పులను సమకూర్చే యంత్రాంగం ప్రభుత్వం అని చెప్పవచ్చు. ప్రభుత్వాల వర్గీకరణ అంటే గ్రీకు నగర రాజ్యాల నుంచి గ్రహించవచ్చు. అంటే గ్రీకు నగర రాజ్యాల నుంచి ప్రభుత్వ వర్గీకరణ అనేది తీసుకోవడం జరిగిందనమాట. రాజనీతి శాస్త్ర పితామహుడు, గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ ఆనాడున్న రాజ్యాల స్వభావం, వాటిని పాలించే వారి సంఖ్య అధికంగా కింద విధంగా నిర్వచించారు. అంటే ఇక్కడ ఏ విధంగా ఉంది? వాటిని పాలించే వారి సంఖ్య ఆధారంగా ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చు. పాలించే వారి సంఖ్య ప్రజా సంక్షేమం కోసం, స్వప్రయోజనాల కోసం, సామాజిక సమూహం. ఓకేనా. ఒకరి పాలన ఏ విధంగా ఉంటుందండి? రాజరికం. ఓకేనా. కింగ్ ఒకరే, రాజరికం, ఆ విధంగా. నెక్స్ట్ క్రూర ప్రభుత్వం. ఆయన ఒకటే పాలన కాబట్టి ఆయన మొత్తం కూడా క్రూర ప్రభుత్వం ఏర్పడుతుంది. సో రాజు. కొందరి పాలన, కులీన పాలన, అల్పజన పాలన, స్వప్రయోజనాల కోసం అనేది. సో సామాజిక సమూహం ఏ విధంగా ఉంటుంది? సంపన్నులు. అనేకుల పాలన,
అంటే పాలిటీ, అనేకులు, అందరు. ఇక్కడ కొందరి పాలన ఏమో సంపన్నుల కోసం, సామాజిక సంపన్నులు. ఇక్కడ అనేకుల పాలన ఏమైంది? ఇక్కడ పాలిటీ, ప్రజాస్వామ్యం బలహీనులు, సామూహిక వచ్చేసరికి బలహీనమైపోతున్నమాట. సో ఈ విధంగా ప్రాచీన కాలంలో అరిస్టాటిల్తో పాటు హెరిటోడస్, సోక్రటిస్, ప్లేటో, పొలిబియస్, సిసిరో వంటి వారు కూడా ప్రభుత్వాల వర్గీకరణ గురించి పేర్కొన్నారు. ఆధునిక ప్రభుత్వాల వర్గీకరణ. ప్రభుత్వం ఉపయోగించే అధికారాలను బట్టి ప్రభుత్వాల వర్గీకరణను సిసిరో, పొలిబియన్, మాకియావెల్లి, జీన్ బోడిన్, మాంటెస్క్యూ మొదలైన వారు వర్గీకరించారు. ఆధునిక కాలంలోని వారు బ్లంట్స్లీ, బర్జర్, మెరియట్, సిఎఫ్ స్ట్రాంగ్, స్టీఫెన్ లికాక్ మొదలైన వారు. వీరిలో స్టీఫెన్ లికాక్ వర్గీకరణ అంటే వీళ్ళందరూ ఆధునిక కాలంలో సంబంధించిన వారు, వీళ్ళందరూ కూడా వర్గీకరణ చేయడం జరిగిందనమాట. నేటి ఆధునిక ఉదారవాద ప్రభుత్వాలకు దగ్గరగా ఉందని చెప్పవచ్చు. స్టీఫెన్ లికాక్ ఏం చెప్పి ఇక్కడ వర్గీకరణ ఏం చెప్పింది ఇక్కడ మనకినా? నేటి ఆధునిక ఉదారవాద ప్రభుత్వాలకు దగ్గరగా ఉందని చెప్పవచ్చు. ఓకేనా అండి? స్టీఫెన్ లికాక్ ప్రభుత్వాలను ముఖ్యంగా రెండు రకాలుగా వర్గీకరించారు. ఒకటి నిరంకుశం, రెండవది ప్రజాస్వామ్యం. అదేవిధంగా ప్రజాస్వామ్యం మరో రెండు రకాలు. ఒకటి పరిమిత రాజరికం, రెండు రిపబ్లిక్. అధికారాల విభజనను ఇక్కడ ఏంటండి? నిరంకుశం, ప్రజాస్వామ్యం. అదేవిధంగా ప్రజాస్వామ్యం మరో రెండు రకాలు అనమాట. ఓకేనా? ప్రభుత్వాలు ఏంటి? ఇక్కడ ప్రభుత్వాలేమో 2 టైప్స్. ఒకటేమో నిరంకుశంగా, రెండవదేమో ప్రజాస్వామ్యం. మళ్ళీ తిరిగి ప్రజాస్వామ్యం అనేది 2 రకాలు. అదేంటి? పరిమిత రాజరికం, రెండవది రిపబ్లిక్. ఆ విధంగా అనమాట. అధికారాల విభజనను బట్టి పై 2 రకాల ప్రభుత్వాలను ఏకకేంద్ర, సమైక్య ప్రభుత్వాలుగా విభజించవచ్చు. ఓకేనా అండి? పై 2 విభజనలు అంటే పరిమిత రాజరికం, రిపబ్లిక్, దాన్ని బట్టి ఇక్కడ ఏంటి 2 రకాలుగా ప్రభుత్వాలను. ఓకేనా అండి? సో ఇక్కడ నిరంకుశం, ప్రజాస్వామ్యం బట్టి ప్రభుత్వాలను ఏకకేంద్ర, సమైక్య ప్రభుత్వాలుగా విభజించవచ్చు. సో లికాక్ ఏం చెప్పిన ప్రభుత్వాల గురించి? ముఖ్యంగా నిరంకుశం, ప్రజాస్వామ్యం. సో ఇదే ఇక్కడ ఏంటి? పై 2 రకాల ప్రభుత్వాలను అంటే ఈ ప్రభుత్వాలను ఏకకేంద్ర, సమైక్య ప్రభుత్వాలుగా విభజించవచ్చు. పై 2 రకాల ప్రభుత్వాలను వాటి ఉన్నతాధికారి ఎన్నికను బట్టి పార్లమెంటరీ తరహా, అధ్యక్ష తరహా ప్రభుత్వాలుగా విభజించవచ్చు. ఓకేనా? ఇక్కడ ఎన్నికలను బట్టి పార్లమెంటరీ తరహా, అధ్యక్ష తరహా ప్రభుత్వాలుగా విభజించవచ్చు. ఆధునిక కాలంలో ప్రభుత్వాలు వాటి అధికారాలను చెలాయించే స్వభావాన్ని బట్టి వివిధ రాజనీతి శాస్త్రజ్ఞులు విస్తృతంగా చర్చించి 2 రకాలుగా పేర్కొన్నారు. ఒకటి నిరంకుశ ప్రభుత్వం, రెండవది ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రజాస్వామ్య ప్రభుత్వాలను పరిమిత రాజరిక ప్రభుత్వం, గణతంత్ర ప్రభుత్వాలుగా పేర్కొన్నారు. ఇక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వాలను పరిమిత రాజరిక ప్రభుత్వం అంటే రాజరికం అనేది పరిమితంగా ఉంటుంది ప్రభుత్వంలో, గణతంత్ర ప్రభుత్వాలుగా పేర్కొన్నారు. ఇక వాటి నైసర్గిక అధికారాలను బట్టి ఏకకేంద్ర, సమైక్య ప్రభుత్వాలుగాను, అధ్యక్ష తరహా, పార్లమెంటరీ ప్రభుత్వాలుగాను వర్గీకరించారు. ఓకేనా అండి? ఇక్కడ వాటి యొక్క నైసర్గిక అధికారాలను బట్టి ఏకకేంద్ర, సమైక్య, అదేవిధంగా అధ్యక్ష తరహా, పార్లమెంట్ తరహా ప్రభుత్వాలుగా వర్గీకరించడం అయినది. ఓకే అండి? ఆధునిక ప్రభుత్వాలు. నియంత్రిత ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం. 2 టైప్స్ కదా అండి? నియంత్రిత ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం. సో ప్రజాస్వామ్య ప్రభుత్వం వల్ల తిరిగి ఎన్ని రకాలు? ఇక్కడ 2 రకాలు. పరిమిత రాజరిక ప్రభుత్వం, గణతంత్ర ప్రభుత్వం. నెక్స్ట్ అదే పరిమిత రాజరిక ప్రభుత్వం మళ్ళీ 2 టైప్స్. ఏకకేంద్ర, సమైక్య. ఏకకేంద్రంలో మళ్ళీ 2 టైప్స్. పార్లమెంటరీ, అధ్యక్ష. సమైక్యంలో మళ్ళీ 2 టైప్స్. పార్లమెంటరీ, అధ్యక్ష. నెక్స్ట్ ప్రజాస్వామ్య ప్రభుత్వం, గణతంత్రపు ప్రభుత్వం. ఇందులో మళ్ళీ 2 టైప్స్. ఏకకేంద్ర, సమైక్య. మళ్ళీ ఏకకేంద్ర 2 టైప్స్. పార్లమెంటరీ, అధ్యక్ష. మళ్ళీ లాస్ట్ సమైక్యలో 2 టైప్స్. పార్లమెంటరీ, అధ్యక్ష. సో లాస్ట్ ఈ విధంగా పార్లమెంటరీ, అధ్యక్ష. సో మళ్ళీ తిరిగి ఇక్కడ విధంగా ఏకకేంద్ర, సమైక్యగా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ పరిమిత రాజరికపు ప్రభుత్వం, గణతంత్రపు ప్రభుత్వం. ఓకేనా అండి? నెక్స్ట్ ఇక్కడ
నియంత్రిత ప్రభుత్వం అనగా ఏ ప్రభుత్వం అయితే ఏక వ్యక్తి పాలనలో ఉండి అపరిమితమైన అధికారాన్ని చెలాయిస్తుందో, ఏ ప్రభుత్వం అయితే ఏక వ్యక్తి పాలనలో ఉండి అపరిమితమైన అధికారాన్ని చెలాయిస్తుందో అదే నిరంకుశ ప్రభుత్వం లేదా నియంత్రిత ప్రభుత్వం. నియంత్రిత పాలన ప్రజల అభిప్రాయం కానీ వారి సంక్షేమం కానీ పట్టించుకోకుండా ఇష్టానుసారంగా పాలిస్తుంది. ఓకేనా అండి. రాజుల పాలన ఎగ్జాంపుల్. నెక్స్ట్ ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రజాస్వామ్య ప్రభుత్వం నిర్ణయీకరణలో ప్రజల భాగస్వామ్యం, వారి అభిప్రాయానికి గుర్తింపు, ప్రజల మధ్య సమానత్వం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తుంది. అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఏ విధంగా ఉన్నది, ఇక్కడ ప్రజలు భాగస్వామ్యం అవుతారు, అదేవిధంగా వారి యొక్క అభిప్రాయానికి గుర్తింపు విధంగా ఉంటుంది. నెక్స్ట్ ప్రజల మధ్య సమానత్వం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తుంది ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఏకకేంద్ర ప్రభుత్వం. సో అందులో 2 టైప్స్ కదండి, మళ్ళీ మనకి ఏకకేంద్ర, సమైక్య. సో ఇప్పుడు ఏకకేంద్ర ప్రభుత్వం. ఏ దేశంలోనైతే అధికారాలన్నీ ఒకే చోట కేంద్రీకృతమై ఉంటాయో దానినే ఏకకేంద్ర ప్రభుత్వం అంటారు. ఏ దేశంలో అయితే అధికారాలన్నీ ఒకే చోట కేంద్రీకృతమై ఉంటాయో దానినే ఏకకేంద్ర ప్రభుత్వం అంటారు. ఓకేనండి, క్లియర్ కదండి. ఏవి డైసీ నిర్వచనం అండి. ఏవి డైసీ ఏకకేంద్ర ప్రభుత్వంలో అత్యున్నతమైన అధికారాలన్నీ శాసనపరమైన అధికార వ్యవస్థ చెలాయిస్తుంది. ఏంటి ఇక్కడ ఏకీకృత ప్రభుత్వంలో అత్యున్నతమైన అధికారాలన్నీ శాసనపరమైన అధికార వ్యవస్థ చెలాయిస్తుంది. నెక్స్ట్ హర్మన్ ఫైనర్స్. ఏకకేంద్ర ప్రభుత్వంలో అన్ని అధికారాలు కేంద్రీకృతమై చట్టపరంగా తన సంస్థ ద్వారా తన భూభాగంపై అధికారాన్ని కలిగి ఉంటుంది. అంటే ఏకైక ప్రభుత్వంలో అన్ని అధికారాలు కూడా కేంద్రీకృతమై చట్టపరంగా తన సంస్థ ద్వారా తన భూభాగంపై అధికారాన్ని కలిగి ఉండడం. ఓకే. నెక్స్ట్ జేడబ్ల్యూ గార్నర్. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ అధికారాలన్నీ ఒకే చోట కేంద్రీకృతమై స్థానిక ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేయటాన్ని ఏకకేంద్ర ప్రభుత్వం అని అంటారు. ఏంటి ఇక్కడ ప్రభుత్వ అధికారాలన్నీ ఒకే చోట కేంద్రీకృతమై స్థానిక ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేయటాన్ని, అంటే స్థానికంగా ఉన్న ప్రభుత్వాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పరిధిలో పనిచేయటాన్ని ఏకకేంద్ర ప్రభుత్వం అని అంటారు అని చెప్పింది ఎవరు ఇక్కడ? జేడబ్ల్యూ గార్నర్. నెక్స్ట్ ఏకకేంద్ర ప్రభుత్వం యొక్క లక్షణాలు. ఓకే అండి. అధికారాల కేంద్రీకరణ. ఏకకేంద్ర ప్రభుత్వంలో అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. రాష్ట్ర అధికారాలను కేంద్రం భండాగారంగా పనిచేస్తుంది. స్థానిక లేదా ప్రాంతీయ ప్రభుత్వాలు. ఏకకేంద్ర ప్రభుత్వంలో స్థానిక లేదా ప్రాంతీయ ప్రభుత్వాలను కేంద్రమే ఏర్పాటు చేసి వాటిని అధికారాలను ఇస్తుంది. వాటికి ఏం చేస్తుంది? ఇక్కడ అధికారాలు అనేది ఇస్తుంది. వీటి అధికారాలను కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రమే గ్రహిస్తాయి. ఉదాహరణకు ఇంగ్లాండ్. అంటే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం అనేది ఇక్కడ ప్రాంతీయం లేదా స్థానిక ప్రాంతాలకు కొంచెం అధికారాన్ని బదిలీ చేయడం అన్నమాట. ఇక్కడ అదృఢ రాజ్యాంగం. C1 అదృఢ రాజ్యాంగం. మళ్ళీ వీటి గురించి సెకండ్ ఇయర్లో కొంచెం డీప్గా ఉంటుందండి. అదృఢ రాజ్యాంగం. ఏకకేంద్ర ప్రభుత్వంలో కేంద్రమే ఏకపక్షంగా రాజ్యాంగ సవరణ చేస్తుంది. దీనిలో రాష్ట్రాలకు ఎలాంటి భాగస్వామ్యం లేదు. అందువల్ల ఏకకేంద్రం ప్రభుత్వాలను అదృఢ రాజ్యాంగం ఉంటుంది. ఏకకేంద్ర ప్రభుత్వాలకు ఏముంటుంది? అదృఢ రాజ్యాంగం ఉంటుంది. ఉదాహరణకు ఇంగ్లాండు. ఏకరూప పాలన. ఏకకేంద్ర ప్రభుత్వంలో అధికారాల చెలామణి ప్రజలందరికీ ఆ దేశ భూభాగం అంతటికీ ఒకే విధంగా ఉండి భారతదేశం అంతటికీ బలమైన పాలన కొనసాగుతుంది. అర్థమైంది కదండి. ప్రభుత్వంలో అధికారాల చెలామణి ప్రజలందరికీ ఆ దేశ భూభాగం అంతటికీ ఒకే విధంగా ఉండి దేశం అంతటికీ బలమైన పాలన కొనసాగుతుంది. ఓకేనా అండి. నెక్స్ట్
ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఏమనుకోవచ్చండి, పన్నులు చెల్లింపు అనుకోవచ్చా? పన్నులు అనేది ఒకే రకంగా ఉంటుంది అందరికని అనుకోవచ్చా? ఓకే, మీకు ఏదైనా అనిపిస్తే మీరు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చండి. ఏకపౌరసత్వం. ఏకకేంద్ర ప్రభుత్వంలో పౌరులకు ఒకే పౌరసత్వం ఉంటుంది. ఏకైక ప్రభుత్వంలో. అదే జాతీయ పౌరసత్వం పౌరులకు ప్రాంతీయ పౌరసత్వం ఇవ్వబడుతుంది. ఇవ్వబడదు. సారీ అండి, ఇక్కడ అదే జాతీయ పౌరసత్వం పౌరులకు ప్రాంతీయ పౌరసత్వం ఇవ్వబడదు. ఏకకేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలు. ఎవరికైతే వీడియో కొంచెం యూజ్ఫుల్ అనిపిస్తుందో, సో మీకు కాకపోయినా మీకు తెలిసిన ఎవరికైనా కూడా కొంచెం షేర్ చేయండి. ఓకేనా అండి? అంటే నేను ఏదో గొప్పగా అది చెప్పడం అని కాదండి, అట్లీస్ట్ కొంతమంది అయినా నెక్స్ట్ నవంబర్ డిసెంబర్లో టెట్ అంటున్నారు. ఇంటర్ సిలబస్ ఎవ్వరు కూడా కవర్ చేయట్లేదని నాకు తెలిసి అయితే చాలామంది 10th వరకు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ప్లీజ్ కొంచెం ఇది కూడా చూసుకోండి. అంటే నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, కొంతమందికైనా బుక్స్ లేని వాళ్ళకి నా వాయిస్ వినకపోయినా పర్వాలేదు, నేను చదివింది నచ్చకపోతే పర్వాలేదు, మీరు కనీసం వీడియో స్టాప్ చేసుకున్న రీడింగ్ వేసుకుంటారు కదా అండి, కనీసం బుక్స్ లేని వాళ్ళకి యూజ్ అవుతుందని చేయడం అండి, అంతే. సో ప్లీజ్ అండి. ఏకకేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలు. బలమైన పాలన. ఏకకేంద్ర ప్రభుత్వంలో అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండటం వల్ల సత్వర నిర్ణయాలు తీసుకోబడతాయి. అందువల్ల సమయ పాలన, అంతర్గత శాంతి భద్రతలు చక్కగా నిర్వహించబడతాయి. బలమైన ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇవన్నీ ఏంటి అండి? ప్రయోజనాలు. బలమైన పాలన. సో కేంద్ర ప్రభుత్వంలోనే అధికారాలన్నీ ఉండడం వల్ల ఏమవుతుందని అంటే త్వరగా నిర్ణయాలు తీసుకోవడానికి, తర్వాత సమయ పాలన అనేది ఎక్కువ కాకుండా, నెక్స్ట్ అంతర్గత శాంతి భద్రతలు చక్కగా నిర్వహించడానికి బలమైన ప్రభుత్వం ఏర్పడుతుంది. తక్కువ వ్యయం. ఏకకేంద్ర ప్రభుత్వంలో ఒకే ప్రభుత్వం ఉండడం వల్ల తక్కువ వ్యయం అవుతుంది. నెక్స్ట్ సరళమైన పాలన. ఏకకేంద్ర ప్రభుత్వంలో పాలన సులభతరంగా ఉంటుంది. ప్రజలు సామాజిక అవసరాలను తీర్చే వీలు ఉంటుంది. సో నేను పెన్సిల్తో ఇంతకుముందు నేను రీడింగ్ వేసుకున్నప్పుడు అండి ఇవి, సో నాకు బుక్స్ కొంచెం ఇంట్రెస్ట్ అండి. సో నేను రీడింగ్ చేసినాను ఈ బుక్స్ అన్నీ కూడా ఇంతకుముందు డిఎస్సి టెట్ అప్పుడు, మొన్న టెట్ అప్పుడు అండి. సో ఇదంతా కూడా నేను పెన్సిల్తో టిక్ చేసుకున్న ఏదేదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో అనేది. నేను ఏమైందంటే దాన్ని రబ్ చేస్తుంటే ఈ వర్డ్స్ పోతున్నాయి. సో నెక్స్ట్ టైం రబ్ చేయకుండానే పెట్టేస్తా అండి, కొంచెం అవి వర్డ్స్ పోతున్నాయి, మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది. సో అందుకనే అండి. నెక్స్ట్ సరళమైన పాలన. ఏకైక ప్రభుత్వంలో పాలన సులభతరంగా ఉంటుంది. ప్రజలు సామాజిక అవసరాలను తీర్చే వీలు ఉంటుంది. ఎందుకంటే రాజ్యాంగాన్ని అవసరానుకూలంగా సవరణ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా అండి? సో ఒక్కసారి చదివితే అర్థమవుతుంది అనే కాన్సెప్ట్ వచ్చినా అండి, నేనేదో ఎక్స్ప్లెయిన్ చేద్దామని అంటే ఎవరికి రాదు అనే ఉద్దేశం కాదు. జస్ట్ వన్స్ రీడింగ్ వేసుకుంటేనే మీరు మళ్ళీ ప్లేబ్యాక్ చేసుకుంటే కొంచెం ఈజీగా దాని యొక్క భావం అనేది అర్థమవుతుందని మెయిన్ రీజన్తోనండి ఈ వీడియో చేయడం అనేది. నెక్స్ట్ చిన్న రాష్ట్రాలకు అనువైనది. ఏకకేంద్ర ప్రభుత్వం చిన్న రాష్ట్రాలకు అనువైనది ఎందుకంటే ఇది సరళమైనది. నెక్స్ట్ సత్వర నిర్ణయాలు. ఇది అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవటానికి అనువైనది. ఏకకేంద్ర ప్రభుత్వం సత్వరంగా నిర్ణయాలు తీసుకుంటుంది. ఇది చాలా బలమైన ప్రభుత్వం. ఓకేనా అండి? సత్వరంగా సొంత నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటుంది అన్నమాట. నెక్స్ట్ జాతీయ సమైక్యత. ఏకకేంద్ర ప్రభుత్వంలో పౌరులకు ఒకే పౌరసత్వం ఉండటం మూలంగా ప్రజల మధ్య వివక్షత ఉండదు. దానిలో ప్రజల మధ్య దేశభక్తి ఉండి జాతీయ సమైక్యతను దోహదపడుతుంది. ఓకేనండి? ఈజీనే ఉంది కదా అండి. నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం యొక్క లోపాలు. ఇప్పటిదాకా మొత్తం ప్రయోజనాలు చూసినామండి. ఎన్ని ప్రయోజనాలు మొత్తం చూసుకుంటే, ఒకవేళ ఇక్కడ బలమైన పాలన, తక్కువ వ్యయం, సరళమైన పాలన, చిన్న రాష్ట్రాలకు అనువైనది, తర్వాత సత్వర నిర్ణయాలు, జాతీయ సమైక్యత, ఇవి ప్రయోజనాలు. ఇప్పుడు లోపాలు. నిరంకుశ అధికారం. ఏకకేంద్ర ప్రభుత్వంలో అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండటం మూలంగా నిర్ణయాలను నియంతృత్వ పోకడలతో తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా అండి? ఇదేమవుతుంది, నిర్ణయాలు అనేది కొంచెం అధికారానికి లోబడి కాకుండా వేరే విరుద్ధంగా తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. కేంద్రీకృతమైన పాలన. ఏకకేంద్ర ప్రభుత్వంలో
రాజకీయ అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన ఉండదు. కాబట్టి దేశం మొత్తాన్ని పాలించడం భారం అవుతుంది. పెద్ద రాష్ట్రాలకు అనువైనది కాదు. ఓకేనా అండి, పెద్ద రాష్ట్రాలకు అనువైనవి కాదు. ఏకైక ప్రభుత్వాలు చిన్న దేశాలకు అనువైనవి, పెద్ద రాష్ట్రాలకు అనువైనవి కావు. ఇంతకుముందు చూసిన ప్రయోజనాలలో చిన్న రాష్ట్రాలకు అనువైనవి అండి. సో ఇక్కడ పెద్ద రాష్ట్రాలకు అనువైనవి కాదు. విశాలమైన భూభాగం, ఎక్కువ జనాభా గల దేశాల్లో భిన్న మతాలు, సంస్కృతులు ఉంటాయి. కాబట్టి ఇది అనువైనది కాదు. ప్రాంతీయ అసమానతలు నిర్లక్ష్యం. ఏకకేంద్ర ప్రభుత్వంలో అధికారాలన్నీ కేంద్రీకృతమై ఉండటం, స్థానిక లేదా ప్రాంతీయ ప్రభుత్వాలకు పరిమితమైన అధికారం ఉండడంతో ప్రాంతీయ విషయాల పట్ల నిర్లక్ష్యం పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే అండి, అర్థమైందని కానీ ఇక్కడ. సో కేంద్ర ప్రభుత్వంలోనే మొత్తం అధికారం ఉండడం వల్ల, అధికార విభజన ఇక్కడ జరగకపోవడం వల్ల ఏమవుతుందంటే ప్రాంతీయ అసమానతలు అనేది నిర్లక్ష్యం అయ్యే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ యొక్క అవసరాలు తీర్చడానికి ఇక్కడ ఏమంటారు, అశ్రద్ధ కలిగే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట ఇక్కడ. నెక్స్ట్, అసమర్థత పెరిగే అవకాశం. ఏకకేంద్ర ప్రభుత్వంలో అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండటంతో సమాజంలోని అన్ని ప్రాంతాలను కేంద్రమే పాలించడం మూలంగా విపరీత పనిభారం దృష్ట్యా పాలనలో అసమర్థత పెరిగే అవకాశం ఉంది. ఓకేనా అండి, దానికి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ పనిభారం అనేది ఎక్కువైపోతుంది అధికారం అంతా ఒకటే చేతిలో ఉండడం వల్ల. సో ఆ విధంగా. సమైక్య ప్రభుత్వం. సమైక్యను ఆంగ్లంలో ఫెడరేషన్ అంటారు. ఈ పదం ఫోడస్ అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. ఫోడస్ అంటే ఒప్పందం లేదా ఒడంబడిక అని అర్థం. మరో విధంగా చెప్పాలంటే సమైక్య ప్రభుత్వం ఒప్పందం ప్రకారం ఏర్పడుతుందని చెప్పవచ్చు. సమైక్య ప్రభుత్వం ఏ విధంగా ఏర్పడుతుంది, ఇక్కడ ఒప్పందం ప్రకారం, ఒడంబడిక లేదా ఒప్పందం ప్రకారం ఏర్పడుతుంది సమైక్య ప్రభుత్వం. సమైక్య ప్రభుత్వం అనేది చిన్న చిన్న స్వతంత్ర రాష్ట్రాల కలయిక ద్వారా లేదా ఒక సువిశాలమైన దేశం పాలన సౌలభ్యం కోసం వికేంద్రీకరించడం ద్వారా ఏర్పడుతుంది. స్వతంత్ర రాష్ట్రాలు తమ తమ పాలనాధికారాలను వదులుకొని ఉమ్మడి ప్రయోజనాల కోసం ఒక జాతీయ లేదా కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని కొనసాగుతుంది. అర్థమైంది కదండి. సమైక్య ప్రభుత్వం అంటే చిన్న చిన్న రాష్ట్రాలన్నిటి కూడా కలుపుకొని ఒక ఉమ్మడి ప్రయోజనాల కోసం అనేది ఇది ఏర్పాటు చేసుకునే ప్రభుత్వం అన్నమాట ఇది. ఓకేనా, సమైక్య ప్రభుత్వం. ఉదాహరణ ఏంటంటే ఇక్కడ అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా, కెనడా. నెక్స్ట్, సమైక్య ప్రభుత్వ నిర్వచనాలు. మాంటెస్క్యూ ఒక విశాలమైన వ్యవస్థలో భాగం కావడానికి అనేక చిన్న చిన్న రాష్ట్రాలు తమ అధికారాన్ని వదులుకొని ఉద్దేశపూర్వకంగా చేరటాన్ని సమైక్య అంటారు. ఏంటి, ఇక్కడ విశాల వ్యవస్థలో భాగం కావడానికి అనేక చిన్న చిన్న రాష్ట్రాలు తమ అధికారాన్ని వదులుకొని, అంటే చిన్న చిన్న రాష్ట్రాలు ఆ రాష్ట్రాల యొక్క అధికారాన్ని వదులుకొని అంటే ఉమ్మడిగా చేరడానికి ఉద్దేశపూర్వకంగానే సమైక్యలో చేరడం జరుగుతుందన్నమాట. సో అది సమైక్యగా చెప్పడం జరిగింది మాంటెస్క్యూ. హెర్మన్ ఫైనర్స్ స్థానిక ప్రభుత్వాలకు అధికారాలు కల్పించి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండి కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన కలిగితే దానినే సమైక్య అంటారు. ఇక్కడ ఏంటి, స్థానిక ప్రభుత్వాలకు అధికారాలు కల్పించి. ఓకేనా, ఇది ఎవరు చెప్పారు, హెర్మన్ ఫైనర్ చెప్పడం జరిగింది అన్నమాట. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండి కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన జరిగితే దానిని సమైక్య అంటారు. ఓకే, ఏవి డైసీ ప్రకారం జాతీయ సమైక్యతను రాష్ట్రాల హక్కులతో సమన్వయపరిచే రాజకీయ సాధనమే సమైక్య. నెక్స్ట్, జేడబ్ల్యూ గార్నర్ జాతీయ రాజ్యాంగం ద్వారా కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన పంపిణీ జరిగి ఆ రెండింటి పరిధిలో ఉండే వ్యవస్థనే సమైక్య అంటారు. కేసీ వేర్ కేంద్ర ప్రాంతీయ ప్రభుత్వాల మధ్య అధికార విభజన జరిగి వాటి పరిధిలో స్వతంత్రంగా వ్యవహరించేదే సమైక్య. సో ఎక్కడ చూసినా అధికార విభజన. సో ఏవి డైసీ మాత్రమే జాతీయ సమైక్యతను రాష్ట్రాల హక్కులతో సమన్వయపరిచేదని ఉందన్నమాట. అంతే. సో ఈ విధంగా అండి నిర్వచనాలు.
సమైక్య ప్రభుత్వ లక్షణాలు. లిఖిత రాజ్యాంగం ఒకసారి చూడండి, ఇంతకుముందు చెప్పుకునే వస్తాయి ఇక్కడ. లిఖిత రాజ్యాంగం, దృఢ రాజ్యాంగం, అధికార విభజన, ద్విసభా విధానం, ఓకేనా, ద్వంద్వ పౌరసత్వం. సో ఈ విధంగా అనమాట. సో లిఖిత రాజ్యాంగం ఇవన్నీ కూడా సమైక్య ప్రభుత్వం యొక్క లక్షణాలు అనమాట. సమైక్య ప్రభుత్వంలో ముఖ్యంగా లిఖిత రాజ్యాంగం ఉంటుంది. దాని ప్రకారం కేంద్రం, ప్రాంతీయ ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన స్పష్టంగా పేర్కొనబడి ఉంటుంది. లిఖిత రాజ్యాంగం అంటే లిఖించి రాయడం వల్ల అధికారాలు అనేవి కేంద్రానికి ప్రభుత్వానికి మధ్య అధికార విభజన అనేది స్పష్టంగా పేర్కొనబడి ఉంటుంది అన్నమాట, రాయడం వల్ల, లిఖించడం వల్ల. అది దృఢ రాజ్యాంగం. సమైక్య వ్యవస్థలో రాజ్యాంగం దృఢ లక్షణాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల ఈ కారణం వల్ల కేంద్ర ప్రభుత్వం కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీ రాజ్యాంగాన్ని ఏకపక్షంగా సవరించలేదు. దృఢ రాజ్యాంగాన్ని, ఓకేనా అండి. అధికారాల విభజన. సమైక్య వ్యవస్థలో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన సమైక్య వ్యవస్థలో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన రాజ్యాంగపరంగా ఉంటుంది. ముఖ్యమైన అధికారాలు కేంద్ర ప్రభుత్వంతో ఉండి ప్రాంతీయ అసమానతలను తీర్చడానికి ప్రాంతీయ ప్రభుత్వాలకు ప్రాధాన్యత కల్పించబడి ఉంటుంది. ఉదాహరణకు విదేశీ వ్యవహారాలు, రక్షణ, ఎగుమతులు, దిగుమతులు, ఓడరేవులు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. ఏంటి ఇక్కడ విదేశీ రక్షణ అనేది, విదేశీ వ్యవహారాలు అంటే ఎవరి ఆధీనంలో ఉంటాయి? ఇక్కడ విదేశీ వ్యవహారాలు, రక్షణ, ఎగుమతులు, దిగుమతులు, ఓడరేవులు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. ఓకేనా. కేంద్రంలో ఉండేటి అన్ని కూడా విదేశీయ వ్యవహారాలు, రక్షణ, ఎగుమతులు, దిగుమతులు, ఓడరేవులు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఏముంటున్నాయి? వ్యవసాయం, వైద్యం, నీటిపారుదల మొదలగునవి ఉంటాయి. ఈ విధంగా వ్యవసాయం, వైద్యం, నీటిపారుదల రాష్ట్ర ప్రభుత్వం, విదేశీయ వ్యవహారాలు, రక్షణ, ఎగుమతులు, దిగుమతులు, ఓడరేవులు కేంద్ర ప్రభుత్వం. ఆ విధంగా అన్నమాట. ద్విసభ విధానం. సమైక్య ప్రభుత్వంలో 2 సభల విధానం ఉంటుంది. దిగువ సభలో ప్రజల ద్వారా ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధులు కొనసాగితే, ఎగువ సభలో ఆయా రాష్ట్రాల శాసనసభల ద్వారా పరోక్షంగా ఎన్నిక కాబడిన వారు సభ్యులుగా కొనసాగుతాడు. ప్రత్యక్షంగా, పరోక్షంగా సభ్యులు అనేది కొనసాగుతారు. ప్రత్యక్షంగానేమో దిగువ సభలో అనగా లోక్సభలో, పరోక్షంగానేమో ఎగువ సభలో అనగా రాజ్యసభలో అనేది సభ్యులుగా కొనసాగడం జరుగుతుంది ద్విసభ విధానంలో. నెక్స్ట్ ద్వంద్వ పౌరసత్వం. సమైక్య వ్యవస్థలో 2 రకాల పౌరసత్వాన్ని ప్రభుత్వం కల్పించింది. దీని ప్రకారం ప్రతి పౌరుడికి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ 2 పౌరసత్వాలు ఉంటాయి. ఉదాహరణకు అమెరికా. నెక్స్ట్ స్వతంత్ర న్యాయ వ్యవస్థ. సమైక్య వ్యవస్థలో స్వతంత్ర న్యాయ వ్యవస్థ 2 ప్రభుత్వాలలో ఉండడం వల్ల వాటి మధ్య వివాదాలు ఏర్పడినట్లయితే వాటిని పరిష్కరించడానికి స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉంటుంది. అంటే ఏదైనా 2 ప్రభుత్వాల మధ్య ఇప్పుడు ఏమవుతుంది, విభేదాలు ఏదైనా ఏర్పడినప్పుడు దాన్ని పరిష్కరించడానికి న్యాయ వ్యవస్థ అనేది ఉంటుందన్నమాట. సమైక్య ప్రభుత్వ యొక్క ప్రయోజనాలు. ప్రయోజనాలు అండి, ఇప్పటిదాకా లక్ష్యాలు అయిపోయినాయి, ఇవి ప్రయోజనాలు చూద్దామండి. భిన్నత్వంలో ఏకత్వం. ఓకేనండి, భిన్నత్వంలో ఏకత్వం. సమైక్య ప్రభుత్వంలో భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించే అవకాశం ఉంది. భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, విభిన్న భాషలు కలిగి ఉన్న సమాజానికి సమైక్య వ్యవస్థ ఎంతో మేలు. నియంతృత్వానికి వ్యతిరేకం. సమైక్య వ్యవస్థలో నియంతృత్వం ఏర్పడకుండా నిరోధించే అవకాశం ఉంటుంది. కేంద్ర రాష్ట్రాల మధ్య రాజ్యాంగపరంగా అధికార విభజన ఉండడం వల్ల నిరంకుశత్వాన్ని నిరోధించవచ్చు. అంటే నేనే ఒక్కరినే పాలించాలి అనే నిరంకుశత్వం, కొంచెం అధికారం ఎక్కువ ఉంటుంది కదండి ఏకదాంట్లో, ఆ విధంగా అనమాట. ఆ విధంగా ఉండకుండా వ్యతిరేకంగా ఉంటుందన్నమాట. 2 ఉంటాయి ఇక్కడ, కేంద్రం ఉంటుంది, రాష్ట్రం ఉంటుంది కాబట్టి. కేంద్రంపై భారం తక్కువ. రాజ్యాంగబద్ధంగా కేంద్రం రాష్ట్రాల మధ్య అధికారాల విభజన జరగడం వల్ల అవి వాటి విధులను సమర్థవంతంగా నిర్వహిస్తాయి. అందువల్ల కేంద్రంపై భారం తగ్గుతుంది. ఓకేనా అండి, కేంద్రంపై తక్కువ భారం. ఎందుకు ఇంతకుముందు ఏ కేంద్రంతో కేంద్రంపై ఎక్కువ భారము అంటే ఏకకేంద్రం కాబట్టి ఒకటే మొత్తం చూసుకోవాలి కాబట్టి కొంచెం భారం అనేది ఉండనమాట. కానీ ఇక్కడ ఏమవుతుంది, భారం అనేది తక్కువైపోతుంది. ఎందుకంటే రాష్ట్రాలు కూడా కొంచెం అంతా షేర్ చేస్తుంది కదా. ఆ విధంగా నూతన ప్రయోగాలకు
అవకాశం. సమైక్య విధానంలో నూతన విధానాలకు, సంక్షేమ పథకాలను, ప్రజలు సామాజిక ఆర్థిక అభివృద్ధికై నూతన ప్రయోగాలను చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా అండి. స్కీమ్స్, పథకాలు. నెక్స్ట్, పెద్ద రాజ్యాలకు అనువైనది. పెద్దదైన విశాలమైన దేశాలకు సమైక్య విధానం అనువైనది. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన ఉంటుంది. కాబట్టి సమైక్య విధానం అనువైనది. పరిపాలనలో సామర్థ్యం. సమైక్య ప్రభుత్వంలో రాష్ట్రాలకు సంబంధించిన చాలా విషయాలు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందుతాయి. ఓకేనా అండి. రాష్ట్రాలకు సంబంధించిన చాలా విషయాలు రాష్ట్రాలకే చెందుతాయి అన్నమాట. దీనిలో కేంద్ర ప్రభుత్వానికి పనిభారం తగ్గి జాతీయ ప్రాముఖ్యం అన్న అంశాలపై దృష్టి కేంద్రీకరించి సమర్థవంతమైన పాలన అందించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇంతకుముందు ఏకత్వం దాంట్లో ఏ విధంగా ఉండే, కేంద్రం రాష్ట్రం రెండుటి అంశాలు కూడా ఒకటే చూసుకునేది అనమాట. అప్పుడు ఏమవుతుండే, పనిభారం ఎక్కువవుతుండే. అదేవిధంగా వేరే అంశాలు చేర్చడానికి అంతగా అవకాశం లేకపోయేది అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, పరిపాలన అనేది సులభతరం అయిపోయింది. ఓకేనా. అంటే రాష్ట్రానికి సంబంధించిన అంశాలు రాష్ట్రమే చూసుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం ఇంకా ఇతర అంశాలపైన, అంటే జాతీయ ప్రాముఖ్యం ఉన్న అంశాలపైన దృష్టి పెట్టొచ్చు అనమాట. ఓకేనా. ఆ విధంగా అవకాశం అనేది ఉందన్నమాట దానికి. నెక్స్ట్, ఇప్పుడు సమైక్య ప్రభుత్వం యొక్క లోపాలండి. ఇప్పటిదాకా నేటి ప్రయోజనాలు, లక్ష్యాలు అయిపోయినాయి, ప్రయోజనాలు అయిపోయినాయి. ఇప్పుడు లోపాలు చూద్దాం. నెక్స్ట్, ఇక్కడ ఫస్ట్ వన్, బలహీనమైన కేంద్ర ప్రభుత్వం. కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారుల విభజన ఉండటం మూలంగా కేంద్ర ప్రభుత్వం బలహీనపడే అవకాశం ఉంటుంది. ప్రాంతీయ ప్రభుత్వాలు తమ ప్రాంతాల అభివృద్ధికి కారణాలతో కేంద్రంపై ఒత్తిడి పెంచుతాయి. కరెక్టే కదా అండి. ఇక్కడ ప్రాంతీయ ప్రభుత్వాలు తమ ప్రాంతాల అభివృద్ధి కారణాలతో కేంద్రంపై ఒత్తిడి పెడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మా ఊరికి రోడ్డు సౌకర్యాలు లేవు, నీటిపారుదల లేదు, అవునా. సో ఆ విధంగా రవాణా వ్యవస్థ లేదు అనేటి, ఆ విధంగా అంటే ఒత్తిడి అనేది పెంచడం జరుగుతుంది అనమాట. కాబట్టి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయంలో సవాళ్లకు ఎదుర్కొంటుంది. ఓకే. ఏకరూపత లోపం. సమైక్య వ్యవస్థలో ప్రాంతీయ అంశాలపై శాసనాలను, చట్టాలను చేసే అధికారం రాష్ట్రాలకే ఉంటుంది. ఓకేనా. ప్రాంతీయ అంశాలపై అయితే మాత్రం రాష్ట్రమే చూసుకుంటుంది కదండి. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ శాసనాలను, చట్టాలను చేసే అధికారం రాష్ట్రానికే ఉంటుంది. అందువల్ల ఆయా ప్రభుత్వాలు స్థానిక అవసరాలకు అనుగుణంగా శాసనాలు రూపొందించటం వల్ల వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అధికారాల విషయంలోనూ, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారాల విషయంలోనూ ఏకరూపత అనేది లోపిస్తుంది. ఓకేనా. సో అంటే రాష్ట్ర ప్రభుత్వం చేద్దామనుకున్నా కూడా అక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వం కొంచెం సపోర్ట్ అనేది ఉండాలి కదా, లేకపోతే చేయలేదు కదా మళ్ళీ అది కూడా. సో ఆ విధంగా అనమాట. అంటే రాష్ట్రానికి అవసరమైనది కేంద్రానికి అవసరం కాకపోవచ్చు, లేదా కొంత సమయం తీసుకొని నిర్ణయం అనేది తీసుకునేలాగా ఉండొచ్చు. సో ఆ విధంగా. నెక్స్ట్, వైరుధ్యాలు, వివాదాలు. సమైక్య వ్యవస్థలో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజన ఉన్నప్పటికీ ఉమ్మడి జాబితా విషయంలో రెండింటికి శాసనం చేసే అధికారం ఉండదు. సో కేంద్ర జాబితా అంశాలు, రాష్ట్ర జాబితా అంశాలు కేంద్రమే పరీక్షించుకుంటుంది, రాష్ట్ర జాబితాలోని అంశాలు రాష్ట్రం పరీక్షిస్తుంది. కానీ ఉమ్మడిగా, అంటే కేంద్రం రాష్ట్రం రెండు చేసే జాబితా ఉంటుంది, కానీ చట్టాలు ఉంటాయి కదా, శాసనాలు. సో దాని దగ్గర కొంచెం అనేది ఇక్కడ వివాదాలు, వైరుధ్యాలు ఏర్పడే అవకాశం ఉంటుందన్నమాట. అయినప్పటికీ తమ బాధ్యతలు విమర్శించటం వల్ల వివాదాలు, వైరుధ్యాలు తలెత్తుతాయి. సో ఆ విధంగా. నెక్స్ట్, ఖర్చుతో కూడిన యంత్రాంగం. సమైక్య విధానంలో రెండు రకాల ప్రభుత్వాలు ఉంటాయి. ఒకరు కేంద్ర ప్రభుత్వం, రెండవది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రెండు ప్రభుత్వాల పరిపాలన వ్యవస్థ ఏర్పాటు చేయడం ఖర్చుతో కూడుకున్నది. నెక్స్ట్ అండి, ఇక్కడ ఏకకేంద్ర ప్రభుత్వం, సమైక్య ప్రభుత్వాల మధ్య భేదాలు. ఏకకేంద్ర ప్రభుత్వం, సమైక్య ప్రభుత్వం. ఫస్ట్ వన్, లిఖిత లేదా అలిఖిత రాజ్యాంగం. సమైక్య లిఖిత రాజ్యాంగం తప్పనిసరి. అదృఢ రాజ్యాంగం, దృఢ రాజ్యాంగం. ఏకకేంద్ర ప్రభుత్వ విధానంతో ప్రభుత్వాలు ప్రాంతీయ స్థాయిలో, ఓకేనా అండి, ఏమవుతుంది ఇక్కడ ప్రాంతీయ స్థాయిలో అనేది ఉంటుందా అండి. ఏకకేంద్ర ప్రభుత్వ విధానంతో ప్రభుత్వాలు ప్రాంతీయ స్థాయిలో, రెండు రకాల ప్రభుత్వాలు కేంద్ర స్థాయిలో. ఓకేనా అండి. అంటే కేంద్ర ప్రభుత్వమే, ప్రాంతీయ స్థాయిలో ప్రాంతీయ ప్రభుత్వం. కేంద్రీకృత అధికారాల ఏకీకరణ, కేంద్రం రాష్ట్రాల మధ్య అధికారుల విభజన.
ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం ఉండకపోవచ్చు, ఉండదు కదా అండి, కేంద్రంలో కొంచెం తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ప్రజాస్వామ్య ప్రభుత్వం నిర్ణయీకరణలో భాగస్వామ్యం ఉంటుంది. చట్టాలన్నీ సారూప్యత కలిగి ఉంటాయి. కేంద్రం చట్టాలు, రాష్ట్రం చట్టాలు ఉంటాయి, రెండు ఉంటాయి సమైక్యలో. ఓకే కదండి. నెక్స్ట్, స్వతంత్ర న్యాయ వ్యవస్థ అవసరం లేదు. ఓకేనా అండి. ఇక్కడ స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉంటుంది. నిరంకుశం ఏర్పడవచ్చు. రాజ్యాంగం ప్రకారం ఏర్పడినవి కాబట్టి నియంతృత్వానికి తావు లేదు. ప్రభుత్వ విధానం సరళం, సాధారణంగా ఉంటుంది. ప్రభుత్వ విధానం కఠినతరం, సంక్లిష్టంగా ఉంటుంది. కొంచెం కఠినంగానే ఉంటుంది కదా అని కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య. సో ఆ విధంగా. నెక్స్ట్, చిన్న రాజ్యాలకు అనువైనది, పెద్ద రాజ్యాలకు అనువైనది. ద్విసభ విధానం బ్రిటన్ లేదా ఏకసభ విధానం చైనా ఉండవచ్చు. ద్విసభ విధానం ఉంటుంది. రాజ్యాంగం అత్యున్నతమైనది అనగా జపాన్ లాగా, లేదా రాజ్యాంగం మామూలుగా ఉండవచ్చు బ్రిటన్ లాగా. రాజ్యాంగం ఆధిక్యతను కలిగి ఉంటుంది. రాజకీయ ఏకీకరణకు లేదా రాజకీయ స్థిరత్వానికి అవకాశం ఉంటుంది. రాజకీయ ఏకీకరణకు, స్థిరత్వానికి తక్కువ అవకాశం. ప్రాంతీయ ప్రభుత్వ అధికారాలను కేంద్రం మార్చే అవకాశం ఉంది. ప్రాంతీయ ప్రభుత్వాల అధికారాలను మార్చే వీలు కేంద్రానికి ఉండదు. ఓకేనా అండి. సో కొంచెం వీడియో స్లో అయినట్టు అనిపిస్తే మీరు కొంచెం స్పీడ్ పెట్టుకొని చూడండి. పార్లమెంటరీ అధ్యక్ష తరహా ప్రభుత్వాలు. ఆధునిక ప్రభుత్వాలు పార్లమెంటరీ లేదా అధ్యక్ష తరహా ప్రభుత్వాలుగా ఉండవచ్చు. ఈ రెండింటికి మధ్య భేదాన్ని ఆయా ప్రభుత్వాల కార్యనిర్వాహక శాఖకు, శాసనశాఖకు మధ్య ఉన్న సంబంధాలన్నీ బట్టి గుర్తించవచ్చు. ఒకవేళ కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖ రెండు కూడా పరస్పర సహకారంతో ఒకే అధికారి పరిధిలో పనిచేస్తుంటే దానిని పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అని పిలుస్తారు. ఒకవేళ కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖ రెండు కూడా పరస్పరం స్వతంత్రంగా పనిచేస్తూ ఒక శాఖ అధికారాలను మరొక శాఖ నిరోధ సమతుల్యత సూత్ర ఆధారంగా అధికారాలు నిర్ణయించినట్లయితే దానిని అధ్యక్ష తరహా ప్రభుత్వం అని అంటారు. ఓకేనా అండి. సో నెక్స్ట్ అండి, ఇక్కడ పార్లమెంటరీ తరహా ప్రభుత్వం. పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో ప్రభుత్వ అధినేతకు, రాజ్యాధినేతకు స్పష్టమైన అధికారాల తేడాను గుర్తించవచ్చు. రాజ్యాధినేత రాజు లేదా బ్రిటన్ రాణి లేదా భారత రాష్ట్రపతిలాగా నామమాత్రపు అధికారాలను పేరుకు మాత్రమే అధికారిగా చెలాయిస్తాడు. సో అదండి. వాస్తవ అధికారి అయిన ప్రధానమంత్రి అసలు అధికారాలను చెలాయిస్తాడు. ఉదాహరణకు ఆస్ట్రేలియా, కెనడా, జపాన్, భారతదేశం మొదలగునవి. తెలుసుగానే ఇక్కడ ప్రధానమంత్రి, రాష్ట్రపతి. పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో వాస్తవ కార్యనిర్వాహక వర్గమైన క్యాబినెట్ చట్టపరంగా శాసనసభకు బాధ్యత వహిస్తుంది. క్యాబినెట్ రూపొందించే విధానాలు, పథకాలు లేదా చర్యలు అంతిమంగా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సి ఉంటుంది. ఓకేనా. క్యాబినెట్ రూపొందించే విధానాలు ఏ విధంగా విధానాలు, పథకాలు లేదా చర్యలు అంతిమంగా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సి ఉంటుంది. సో ఆ విధంగా అన్నమాట. పార్లమెంటరీ ప్రభుత్వ లక్షణాలు. నామమాత్రపు వాస్తవ అధికారం. పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో రెండు రకాల కార్యనిర్వాహక వర్గాలు ఉంటాయి. ఒకరు రాజ్యాధినేతగా నామమాత్రపు అధికారి అయితే మరొకరు ప్రభుత్వాధిపతిగా వాస్తవ అధికారాన్ని చెలాయిస్తారు. నామమాత్రపు అధికారి ఏమో రాష్ట్రపతి, ప్రభుత్వాధిపతిగా అనగా వాస్తవాధికారిగా ప్రధానమంత్రి. రాజ్యాధినేతగా రాష్ట్రపతి కొనసాగితే ప్రభుత్వ అధినేతగా ప్రధానమంత్రి ఉంటారు. శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖల మధ్య సమన్వయం. మరో లక్షణం ఏమిటంటే ప్రభుత్వంలో
శాసనశాఖకు కార్యనిర్వాహక శాఖకు మధ్య చక్కటి సమన్వయం ఉండటం. కార్యనిర్వాహక శాఖలో కొనసాగే సభ్యుల శాసనశాఖ నుంచి ఎంపిక చేయబడతారు. కార్యనిర్వాహక శాఖలో ఎవరైతే సభ్యులు కొనసాగుతారో వారిని ఎక్కడి నుంచి ఎంపిక చేస్తారు? ఇక్కడ శాసనసభ నుంచి ఎంపిక చేస్తారు, అంటే తీసుకోబడతారు. కాబట్టి ప్రతి అంశానికి శాసనశాఖకు జవాబుదారీగా ఉంటారు. ఎవరికి ఇక్కడ? శాసనశాఖకు జవాబుదారీగా ఉంటారు. ఓకేనా? కార్యనిర్వాహక శాఖ సభ్యులు అందరూ కూడా. ప్రధానమంత్రి విశిష్ట పాత్ర. పార్లమెంటరీ ప్రభుత్వంలో ప్రధానమంత్రి వాస్తవాధికారిగా కొనసాగుతారు. ప్రజలను ఎంపిక చేసుకోవడం, వారికి శాఖలను కేటాయించడం, మార్పులు చేర్పులు చేయటంతో పాటు ప్రభుత్వాన్ని రద్దు చేయమని కోరే అధికారం ప్రధానమంత్రికి ఉండటం మూలంగా ప్రధానమంత్రి పదవికి ఎంతో విశిష్టత ఉంది. వివిధ శాఖలు అంటే ఆర్థిక మంత్రిగా, నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రిగా, ఆర్థిక మంత్రిగా, అదేవిధంగా ఆరోగ్య మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, రవాణా మంత్రిగా, ఈ విధంగా విదేశీ వ్యవహారాల మంత్రిగా, ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖ వారికి ఇట్లా మంత్రులు కేటాయించడం జరుగుతుంది అనమాట. సో ఆ మంత్రులను నడిపించేది వారు ఇక్కడ ప్రధానమంత్రి. ఆ మంత్రుల కింద మళ్ళీ ఇంకొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. వాళ్ళందరూ తీసుకొచ్చిన సమాచారం అంతా కూడా ఈ శాఖల వారికి ఉన్న మంత్రులకు కేటాయిస్తే ఆ శాఖలో ఉన్న మంత్రులందరూ కూడా మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి పిఎంకి సమర్పిస్తారు అనమాట. సో ఆ విధంగా అధికారం అదేవిధంగా నిర్ణయాలు ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, ప్రభుత్వానికి కావలసిన అంశాలు ఎక్కడి నుంచి సేకరిస్తారు, ఎలా వస్తుంది అంటే సో వాళ్ళ కింది స్థాయిలో చేసే ఉద్యోగుల ద్వారా అనమాట. ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి అందించేవారు అనమాట. ఓకేనా అండి? నెక్స్ట్ సమిష్టి బాధ్యత. సో మీకు ఇంకేమైనా తెలిసి ఉంటే చెప్పండి కామెంట్లో. ఓకేనా? సమిష్టి బాధ్యత. పార్లమెంటరీ విధానంలో అత్యంత ముఖ్య లక్షణం సమిష్టి బాధ్యత. పార్లమెంటు విశ్వాసం ఉన్నంత వరకు మంత్రులు ఆయా శాఖలపై పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగిస్తారు. పార్లమెంటు విశ్వాసం ఉన్నంత వరకు, అదేవిధంగా ప్రధానమంత్రి విశ్వాసం ఉన్నంత వరకు కూడా మంత్రిమండలి ఆ శాఖల నిర్వహణలో ప్రతి చర్యలపై కేబినెట్ ఉమ్మడి బాధ్యత వహిస్తుంది. కాబట్టి ప్రతి మంత్రి తీసుకునే నిర్ణయాలు యావత్తు కేబినెట్కు వర్తిస్తాయి. కాబట్టి అతి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిగత బాధ్యత. పార్లమెంటరీ వ్యవస్థలో ప్రతి మంత్రి వ్యక్తిగత బాధ్యతలను వ్యవహరిస్తాడు. తాను తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ పార్లమెంటుకు జవాబుదారీగా ఉంటాడు. కాబట్టి ప్రతి మంత్రి లోపాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఓకేనా అండి? ఏ ఒక్క మంత్రి తప్పు నిర్ణయం అయినా కూడా మొత్తం క్యాబినెట్ అంతా కూడా బాధ్యత వహిస్తుంది అనమాట. సో ఆ విధంగా మంత్రిమండలి అంతా కూడా. దిగువ సభ రద్దు. మంత్రి మండలికి పార్లమెంటుకు మధ్య ప్రతిష్టంభన ఏర్పడిన సందర్భాలలో ప్రధానమంత్రి దిగువ సభ రద్దు కోసం కోరి తిరిగి ఎన్నికలకు వెళ్ళి ఓటర్ విశ్వాసం కోరే అవకాశం ఉంటుంది. ఓకేనా అండి? రద్దు చేయాలనుకుంటే మళ్ళీ రద్దయిన సందర్భము ప్లస్ ఆయన మళ్ళీ తిరిగి ఓటరు కూడా విశ్వాసం కోరే అవకాశం ఉందన్నమాట తిరిగి ఎన్నికల కోసం. సో ఆ విధంగా ప్రతిభావంతమైన ప్రతిపక్షం. పార్లమెంటరీ విధానంలో ప్రతిపక్షాన్ని ప్రజాస్వామ్యానికి ఆత్మ వంటిదిగా పరిగణిస్తారు. సో అంతే కదండి, ఎవరైనా ఒకరు ఆపోజిట్గా ఉంటేనే కదా కొంచెం పోటీ అనేది బాగుంటుంది. సో కాంపిటీషన్ అన్నమాట ప్రతిపక్షం. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ విశ్వాసం కోల్పోయి ఉంటే ప్రతిపక్ష పార్టీ ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పార్లమెంటరీ ప్రభుత్వం ప్రయోజనాలు. శాసన కార్యనిర్వాహక శాఖ మధ్య సమన్వయం. శాసన కార్యనిర్వాహక శాఖల మధ్య సహకారం సమన్వయం ఉంటాయి. మంత్రి మండలి కార్యనిర్వాహక శాఖ శాసనసభలో పార్లమెంటు అంతర్భాగమే. ఆ రెండు మెజారిటీ పార్టీ ఆధీనంలోనే ఉంటాయి. కాబట్టి శాసనసభ్యుల అభిప్రాయం ప్రకారం మంత్రులు చట్టాలను రూపొందిస్తారు. ఓకేనా అండి? మంత్రులు చట్టాలను రూపొందిస్తారు. అలాగే మంత్రులు ప్రవేశపెట్టే బిల్లుల్ని శాసనసభ సభ్యులు ఆమోదిస్తారు. ఓకేనా అండి? మంత్రులు ప్రవేశపెట్టే బిల్లులని శాసనసభ సభ్యులు ఆమోదిస్తారు. కాబట్టి ఈ రెండు శాఖల మధ్య వివాదాలకు, సంఘర్షణలకు సాధారణంగా అవకాశం ఉండదు. ఓకేనా? నెక్స్ట్
ప్రభుత్వ నియంతృత్వానికి అవకాశం తక్కువ. సో మళ్ళీ ఇదే బిట్టు లోపాలలో రావచ్చండి. ఓకేనా. ఇక్కడ ఏంటి 2 శాఖల మధ్య వివాదాలు సంఘర్షణలు తక్కువగా ఉంటాయి అన్నారు కదా, అవకాశం తక్కువ ఉండదు అంటారు కదా. సో ఇది అక్కడ ఉండొచ్చు, మేబీ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వన్. ప్రభుత్వ నియంతృత్వానికి అవకాశం తక్కువ. మంత్రిమండలి ప్రత్యక్షంగా పార్లమెంటుకు, పరోక్షంగా ప్రజలకు బాధ్యత వహిస్తుంది. పార్లమెంటుకేమో మంత్రిమండలి ప్రత్యక్షంగా, పరోక్షంగానేమో ప్రజలకు బాధ్యత వహిస్తుంది. ప్రశ్నలు, తీర్మానాలు ప్రవేశపెట్టడం ద్వారా పార్లమెంటు మంత్రివర్గాన్ని అదుపులో ఉంచుతుంది. ఓకేనా అండి. ప్రశ్నలు, తీర్మానాలు ప్రవేశపెట్టడం ద్వారా పార్లమెంటు మంత్రివర్గాన్ని అదుపులో, కంట్రోల్లో ఉంచుతుందన్నమాట. అవసరమైతే అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించి మంత్రి మండలిని పదవి నుంచి తొలగిస్తుంది. ఆ అధికారం ఎవరికి ఉంది? ఇక్కడ పార్లమెంటుకు ఉంది. అందువల్ల ఈ విధానంలో ప్రభుత్వం నియంతృత్వాన్ని బాధ్యతారహితంగా పరిపాలించే అవకాశం చాలా తక్కువ. అందుకని బాధ్యత రహితంగానే ఉంటుందన్నమాట. బాధ్యతారహితంగా. ఓకే, బాధ్యతారహితంగా ఉంటుంది. బాధ్యతారహితంగా తక్కువగా పరిపాలన అనేది కొనసాగిస్తుంది ఇక్కడ. నెక్స్ట్, అధికార వికేంద్రీకరణకు అవకాశం. పార్లమెంటరీ విధానం అధికార వికేంద్రీకరణకు ప్రోత్సహిస్తుంది. ఈ విధానంలో కార్యనిర్వాహక అధికారం ఏ ఒక్కరి చేతుల్లోనూ కేంద్రీకృతం కాదు. మంత్రుల మధ్య అధికారుల పంపిణీ అవుతుంది. ఓకేనా, విభజించడం జరుగుతుంది అధికారాన్ని. నెక్స్ట్, ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు సులభం. రాజకీయ విప్లవాలకు అవకాశం ఉండదు. ప్రభుత్వంలో ఎటువంటి మార్పులైనా సులభంగా ప్రవేశపెట్టవచ్చు. మంత్రివర్గాన్ని అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించే తర్వాత ఇక్కడ మంత్రివర్గాన్ని అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించిన తర్వాత ప్రతిపక్షాలు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉంటాయి. అంతే కదండి. ఆపోజిట్ వాళ్ళు ఎప్పుడైనా కూడా ఏ విధంగా ఉంటుంది, అవకాశం కోసం ఎదురు చూస్తున్నమాట. సో వాళ్ళకి ఏమవుతుంది, ఇక్కడ అవకాశం వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి ఏమైంది, ఇక్కడ అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించిన తర్వాత ఇక్కడ ఏమైంది, ప్రతిపక్షాలు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాయి. ఒకవేళ ప్రతిపక్షాలు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని స్థాపించడంలో విఫలమైతే మధ్యంతర ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. అర్థమైంది కదండి. సో ఓకే అండి. నెక్స్ట్, విస్తృత ప్రాతినిధ్యం. దేశంలోని విభిన్న వర్గాల వారికి, ప్రాంతాల వారికి సముచితమైన ప్రాతినిధ్యం మంత్రివర్గ నిర్మాణంలో ఉంటుంది. ఓకేనండి. ఇక్కడేంటి, విస్తృత ప్రాతినిధ్యం. ఎక్కడైతే విభిన్న వర్గాల వారికి, దేశంలోని విభిన్న వర్గాల వారికి, ప్రాంతాల వారికి సముచితమైన ప్రాతినిధ్యం మంత్రివర్గ నిర్మాణంలో ఉంటుంది. ప్రభుత్వ నిర్వహణలో అన్ని వర్గాల వారికి, ప్రాంతాల వారికి, భాషల వారికి ప్రాతినిధ్యం కల్పించడం వల్ల ప్రజలలో జాతీయ దృక్పథం, జాతీయ సమైక్యతా భావాలు పెంపొందుతాయి. ఓకేనా అండి. వర్గాల వారికి, ప్రాంతాల వారికి, భాషల వారికి ప్రాతినిధ్యం కల్పించడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ప్రజల్లో జాతీయ దృక్పథం, జాతీయ సమైక్యతా భావాలు అనేది పెంపొందించే అవకాశం ఉందన్నమాట ఇక్కడ. నెక్స్ట్, రాజకీయ చైతన్యం. పార్లమెంటరీ వ్యవస్థలో ప్రజాబాహుళ్యంలో రాజకీయ చైతన్యం పెంపొందుతుంది. ప్రభుత్వం చేపట్టే వివిధ కార్యక్రమాలపై శాసనసభలో జరిగే చర్చలు ప్రభుత్వం పనితీరుపై సామాన్య ప్రజల్లో రాజకీయ అవగాహనను పెంచుతాయి. ప్రతిపక్ష పార్టీల విమర్శలను, అధికార పార్టీ లోపాలను ప్రజలు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. ఇవి ప్రజల్లో రాజకీయ పరిజ్ఞానం పెంపొందుతుంది. ఓకేనా అండి. ప్రజలకు సంబంధించిన అన్ని విషయాలు చైతన్యం కలగడానికి రాజకీయ చైతన్యం అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకేనా అండి. అధికార పార్టీ లోపం అంటే అధికారంలో ఉన్న పార్టీ మనకి మంచి చేస్తుందా, చెడ్డ చేస్తుందా అనేది ఇక్కడ రాజకీయ చైతన్యం అనేది కలిగిస్తుంది ప్రజల్లో కూడా. నెక్స్ట్, పార్లమెంటరీ ప్రభుత్వం లోపాలు. అధికార పృథక్కరణ సిద్ధాంతానికి వ్యతిరేకం. అంటే వేర్పాటు ఇక్కడ అధికారం అనేది చూద్దామండి. ఇది పృథక్కరణ సిద్ధాంతానికి వ్యతిరేకం. మంత్రులు శాసన, కార్యనిర్వాహక శాఖల్లో సభ్యత్వాన్ని కలిగి ఆ రెండింటిపై అజమాయిషి చేస్తారు.
ఆ రెండు శాఖల మధ్య పూర్తి అవగాహన, సహకారం ఉంటాయి. మంత్రిమండలి పార్లమెంటులో అంతర్భాగంగా పనిచేయడం వల్ల అధికార విభజన సిద్ధాంతానికి భంగం కలుగుతుంది. ఓకేనా, అర్థమైందా? మంత్రిమండలి పార్లమెంటులో అంతర్భాగంగా పనిచేయడం వల్ల అధికార విభజన సిద్ధాంతానికి భంగం కలుగుతుంది. సో ఇది అన్నమాట. నెక్స్ట్, అస్థిర ప్రభుత్వాలు. ప్రభుత్వం పూర్తి పదవీకాలం ఉంటుందన్న నమ్మకం లేదు. కరెక్టే కదా అని పదవీకాలం పూర్తిగా ఉన్న నమ్మకం లేదు. ముఖ్యంగా బహుపార్టీ వ్యవస్థ అమలులో ఉన్న దేశాల్లో ఈ పరిస్థితి నెలకొని ఉంటుంది. దీనికి కారణం మంత్రివర్గాలు శాసనసభ్యులు మద్దతుపై ఆధారపడి ఉండటమే. అంతేకాక అధికార పార్టీలోని విభేదాలు లేదా మంత్రివర్గం కాలపరిమితిని నిర్ణయిస్తాయి. ప్రభుత్వ పార్లమెంటు విశ్వాసం ఉన్నంత వరకే, అంటే పార్లమెంటు విశ్వాసం ఉన్నంత వరకే పదవిలో ఉంటుంది. అందువల్ల ప్రభుత్వానికి స్థిరత్వం ఉండదు, చేంజ్ అవుతూనే ఉంటుంది. సో ఆ విధంగా మంత్రిమండలి నియంతృత్వం. మంత్రిమండలి నియంతృత్వానికి దారితీస్తుంది. పార్లమెంటులో మెజారిటీ ఉన్న మంత్రిమండలి సర్వాధికారాలను చెలాయిస్తుంది. పార్లమెంటరీ ప్రభుత్వం అమలులో ఉన్న దేశాల్లో మంత్రివర్గ నిర్ణయాతృత్వం పెరుగుతుందన్న అభిప్రాయాన్ని స్టీవార్ట్, రామ్ సేమ్యూర్ ముఖ్యమైన ప్రముఖులు వ్యక్తం చేశారు. మంత్రిమండలి నిర్మాణం కష్టం. ఓకేనా అండి, కష్టమవుతుంది. మంత్రిమండలి నిర్మాణం అనేది కష్టమవుతుంది. చూద్దామండి. మంత్రిమండలి నిర్మాణం కష్టం. మంత్రివర్గ నిర్మాణం అంత సులభం కాదు. ఓకేనా అండి, అంత సులభం కాదు. ప్రధానమంత్రి మంత్రులను ఎంపిక చేసేటప్పుడు అనేక అంశాలను, అంటే కుల, మత, భాష, ప్రాంతీయ అంశాలను, పాలనా దక్షత, పార్టీ విధేయతలను దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాల వారిని సంతృప్తిపరచవలసి ఉంటుంది. తన పార్టీలో అసంతృప్తి వర్గాన్ని కూడా సంతృప్తిపరచాలి. అందువల్ల మంత్రివర్గ నిర్మాణం చాలా క్లిష్టం. సో అందరి మెప్పు అనేది పొందాలన్నమాట ఇక్కడ. ఓకేనా అండి. ఓకే, నెక్స్ట్, అత్యవసర పరిస్థితులకు తగింది కాదు. కార్యనిర్వహణాధికారాలు మంత్రుల మధ్య విభజితమై ఉండటం వల్ల నిర్ణయాలు ఆలస్యంగా జరుగుతాయి. నిర్ణయాలు తీసుకోవడం అనేది కొంచెం ఆలస్యంగా అవుతుందంట. మంత్రుల మధ్య భేదాభిప్రాయాల వల్ల కూడా ఏకగ్రీవంగా నిర్ణయాలు జరగవు. ఓకేనా అండి. సో మంత్రుల మధ్య కూడా విభేదాలు అనేది వస్తాయి అన్నమాట. అత్యవసర పరిస్థితులలో సంభవించే ప్రమాదాలను అధిగమించే శక్తి సామర్థ్యాలు దీనికి ఉండవు. పార్టీ ప్రయోజనాలకు ఆధిక్యత. పార్లమెంటు ప్రభుత్వం ప్రధానంగా పార్టీ ప్రభుత్వం. అన్ని వేళలా పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ అధికారాన్ని నిర్ణయిస్తుంది. దేశ సమస్యలని పార్టీ పరంగా ఆలోచించి వాటి పరిష్కార మార్గాలను రూపొందిస్తుంది. పార్లమెంటులో తన మెజారిటీని నిలుపుకోవడానికి ఎప్పుడు కృషి చేస్తుంది. అవసరమైతే పార్టీ ఫిరాయింపులను కూడా ప్రోత్సహిస్తుంది. ఓకేనా అండి. నెక్స్ట్, అధ్యక్ష తరహా ప్రభుత్వ లక్షణాలు. బాగేహట్ అభిప్రాయం ప్రకారం అధ్యక్ష తరహా ప్రభుత్వంలో శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ రెండు స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. పార్లమెంటు ప్రభుత్వంలో రెండు శాఖలు విలీనమయ్యి పనిచేస్తుంటాయి. అధ్యక్షతలు ఏ విధంగా ఉంటుంది? శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ రెండు కూడా స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. ఎవరికి అదే స్వతంత్రంగా ఉంటాయి. ఇక్కడ పార్లమెంటరీ ప్రభుత్వంలో ఏం చేస్తాయి? రెండు శాఖలు విలీనమై పనిచేస్తాయి, అంటే ఒకే విధంగా. ఓకేనా, కేంద్రీకృతమై పనిచేస్తాయి అన్నమాట. అధ్యక్ష తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహక శాఖ శాసనశాఖకు బాధ్యత వహించదు. అధ్యక్ష దాంట్లో ఏంటి? ఇక్కడ కార్యనిర్వాహక శాఖ అనేది శాసనశాఖకు బాధ్యత వహించదు. ఇంతకుముందు పార్లమెంటరీ దాంట్లో ఏమవుతుంది? శాసనసభ నుంచి కొంతమంది సభ్యులు కార్యనిర్వాహక వర్గం శాఖకి ఉంటారు కాబట్టి అక్కడ ఏమవుతుంది? బాధ్యతని వహిస్తుంది శాసనసభకు. సో ఇక్కడ అది అవసరం లేదనమాట. పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహక శాఖ శాసనశాఖకు బాధ్యత వహిస్తుంది. పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహక శాఖ శాసనసభ శాఖకు బాధ్యత వహిస్తుంది. సో ఆ విధంగా. నెక్స్ట్, అధ్యక్ష తరహా ప్రభుత్వ లక్షణాలు.
అధ్యక్షుడు రాజ్యానికి ప్రభుత్వాధినేత, రాజ్యానికి అదేవిధంగా ప్రభుత్వానికి నేత అనమాట. ఇక్కడ అధ్యక్ష తరహా ప్రభుత్వంలో అధ్యక్షులు ఇటు రాజ్యాధినేతగాను ప్రభుత్వాధినేతగాను కొనసాగుతారు. వాస్తవంగా కార్యనిర్వాహక అధికారాలను చెలాయిస్తారు. అతడు ప్రభుత్వ నిర్ణయాలను, పథకాలను తన సెక్రటరీల ద్వారా అమలు చేస్తాడు. ఓకేనా అండి. కార్యనిర్వాహక శాఖ నుంచి శాసనశాఖ వేరు చేయబడి ఉంటుంది. ఈ తరహా ప్రభుత్వంలో శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ రెండు వేరుగాను స్వతంత్రంగాను వ్యవహరిస్తూ ఒక శాఖ విషయంలో మరొక శాఖ జోక్యం చేసుకోకపోవడం మరో లక్షణం. ఇది ఎందులో? అధ్యక్ష తరహా దాంట్లో. రాజ్యాధినేత ప్రభుత్వాధినేత ఎన్నిక. అధ్యక్ష తరహా కార్యనిర్వాహక వర్గం వారసత్వం ద్వారా కానీ నామినేట్ చేయడం ద్వారా కానీ ఏర్పడదు. ప్రజల నుంచి నేరుగా ఎన్నిక కావడం మూలంగానే ఏర్పడుతుంది. ఓకేనా అండి. అధ్యక్షుణ్ణి అభిశంసన. రాజ్యాంగం ప్రకారం ఓకేనా. సో ఇక్కడ రాజ్యాధినేత ప్రభుత్వాన్ని ఏ విధంగా అని ఇక్కడ కార్యనిర్వాహక వర్గం వారసత్వం ద్వారా కానీ నామినేట్ చేయడం ద్వారా కానీ ఏర్పడదంట. ఏ విధంగా? ప్రజల నుంచి నేరుగా ఎన్నికవుతారు. సో మన దగ్గర రాష్ట్రపతి ప్రజల నుంచి నేరుగా ఎన్నికవుతారా అండి? లేదు, పరోక్షంగా ఎన్నికవుతారు. సో ఆ విధంగా ఇది అధ్యక్ష తరహా. అధ్యక్షుడిని అభిశంసన. రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు తప్పు చేసిన, చట్టాలను ఉల్లంఘించిన, పదవి ప్రమాణ స్వీకారం చేసిన శాసనశాఖ ద్వారానే అభిశంసించబడి దానిచే తొలగించబడతాడు. ఓకే, శాసనశాఖ చేసి ఏమవుతుంది? ఇక్కడ తొలగించబడడం జరుగుతుందన్నమాట. నిరోధ సమతుల్యాలు. ఓకేనా అండి. నిరోధ సమతుల్యాలు. ఓకే, సారీ అండి, ఇది అనిపించలేదు అనుకుంటా. ఓకే, సారీ అండి. సో మళ్ళీ అండి, అధ్యక్షుని అభిశంసన. రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు తప్పు చేసిన, చట్టాలను ఉల్లంఘించిన, పదవి ప్రమాణ స్వీకారం చేసిన శాసనశాఖ ద్వారానే అభిశంసించబడి దానిచే తొలగించబడతారు. ఓకేనా. ఆయన తప్పు చేసిన, చట్టాలు ఉల్లంఘించిన, సో ప్రమాణ స్వీకారం చేసిన శాసనశాఖ ఉంటుంది కదండి, సో దాని ద్వారానే అభిశంసించబడి దానిచే తొలగించబడతాడు. ఓకే, ఆ విధంగా అనమాట. సో చూసుకోలేదండి, సారీ. ఓకే, నిరోధ సమతుల్యాలు. అధ్యక్ష తరహా ప్రభుత్వానికి మరో ముఖ్య లక్షణం నిరోధ సమతుల్య సూత్ర ఆధారంగా వ్యవహరించబడటం. ఓకేనా. ఇక్కడేంటి? అధ్యక్ష తరహా ప్రభుత్వానికి మరో ముఖ్య లక్షణం ఏంటి? నిరోధ సమతుల్య సూత్రం ఆధారంగా వ్యవహరించటం. ఈ తరహా ప్రభుత్వంలో ప్రభుత్వాంగాలు స్వతంత్రంగా వ్యవహరిస్తూనే పరస్పరం నిరోధక సమతుల్యతతో వ్యవహరిస్తుంటాయి. శాసనశాఖ అధ్యక్షుడి నిర్ణయాలకు ఆమోదం తెలుపుతుంది. అదేవిధంగా శాసనశాఖ తీసుకునే నిర్ణయాలకు అధ్యక్షుడు ఆమోదం తెలియజేయాల్సి ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం న్యాయశాఖ సమీక్ష చేస్తుంది. ఓకేనండి. నెక్స్ట్, అధ్యక్ష తరహా ప్రభుత్వ ప్రయోజనాలు. ప్రజాస్వామ్య ఆధిక్యత. అధ్యక్ష తరహా ప్రభుత్వంలో నిరోధ సమతుల్యత పద్ధతి కొనసాగించబడుతుండడంలో ఇవి ఎక్కువ ప్రజానికమైనవి. ఎందుకంటే కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖ తీసుకున్న నిర్ణయాలను న్యాయశాఖ తనిఖీ చేస్తూ అవసరమైతే అలాంటి నిర్ణయాలపై సమీక్ష చేస్తుంది. సో ఈ విధంగా అనమాట న్యాయశాఖ అనేది ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందన్నమాట. స్థిరమైన ప్రభుత్వం. అధ్యక్ష తరహా ప్రభుత్వంలో ఒక నిర్ణీత కాలానికి అధ్యక్షుడు ఎన్నిక కాబడతాడు. సాధారణ శాసన ప్రక్రియ ద్వారా అతన్ని తొలగించడం సాధ్యం కాదు. అధ్యక్షుడిని అభిశంసించడానికి ప్రత్యేక పద్ధతులు ఉంటాయి. అంత సులభంగా తొలగించడానికి వీలు పడదు. కాబట్టి అలాంటి ప్రభుత్వాలు స్థిరమైనవి. ఓకేనా అండి. నెక్స్ట్, సమర్థమైన ప్రభుత్వం. అధ్యక్ష తరహా కార్యనిర్వాహకం జాగ్రత్తగా సామర్థ్యం కలిగిన నిర్ణయాలను తీసుకుంటుంది. అధికారాలన్నీ ప్రభుత్వంలో కార్యనిర్వాహక వర్గం చేతుల్లో కేంద్రీకృతమై ఉంటాయి. కాబట్టి సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోబడతాయి. ఓకేనా అండి. నెక్స్ట్, ప్రజలకు జవాబుదారీతనం. అధ్యక్ష తరహా ప్రభుత్వంలో వాస్తవాధికారి అధ్యక్షుడే. అతను ప్రజల నుంచి నేరుగా ఎన్నుకోబడతాడు. కాబట్టి శాసనశాఖకు కాకుండా ప్రజలకు మాత్రమే జవాబుదారీగా వ్యవహరిస్తాడు. స్వతంత్ర శాసనశాఖ. శాసనశాఖ పూర్తి స్వతంత్రతను కలిగి ఉంటుంది. కార్యనిర్వాహక వర్గం ఉండదు. ఓకేనా అండి. కార్యనిర్వాహక వర్గం అనేది ఉండదు. కాబట్టి శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ
నియంత్రించజాలదు. శాసనశాఖకు ఎన్నికయ్యే ప్రతినిధులు పార్టీ భావజాలాన్ని అనుసరించరు. అది పార్లమెంటరీ వ్యవస్థలో మాత్రం జరుగుతుంది. ఓకే, పార్టీ అనేది ఇక్కడ తక్కువగా ఉంటుందన్నమాట. సో పార్టీ భావజాలం అనేది ఉండదన్నమాట ఇక్కడ. నెక్స్ట్, అధ్యక్ష తరహా ప్రభుత్వ లోపాలు. నియంతృత్వం కార్యనిర్వాహక వర్గం. అధ్యక్ష తరహా కార్యనిర్వాహక వర్గం నిరంకుశమైనది. కార్యనిర్వాహక అధికారాలన్నీ అధ్యక్షుడి చేతిలో కేంద్రీకృతమై ఉంటాయి. శాసనసభకు జవాబుదారీ కాదు కాబట్టి అధికార దుర్వినియోగంతో నియంతృత్వంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. ఓకేనా. లోపాలు. విరుద్ధం ప్రతిష్టంభన. అధ్యక్షుడు మంత్రులు శాసనశాఖ నుంచి ఎన్నిక కారు కాబట్టి శాసనశాఖ ప్రతిపాదనలకు అంత సులభంగా ఆమోదం తెలుపదు. శాసనశాఖ అధ్యక్షుడి నిర్ణయాలను తప్పుపడుతుంది. ఈ కారణం వల్ల పరిపాలన వ్యవస్థలో సమన్వయ లోపంలో విరుద్ధంగాను ప్రతిష్టంభన ఏర్పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, జవాబుదారీతనం లోపం. కార్యనిర్వాహక వర్గం ఇటు శాసనశాఖకు కానీ అటు ప్రజలకు కానీ జవాబుదారీగా వ్యవహరించదు. అమెరికా అధ్యక్షుడిని ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు కాబట్టి అతన్ని పదవిచ్యుతిని చేయరు. అతను అసమర్థుడైనా, నమ్మకం లేని వాడైనా లేదా నిష్ప్రయోజకుడైనా భరించాల్సి ఉంటుంది. అతను ఎలాంటి వాడైనా కానీ భరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎన్నుకున్నారు కదా, అయిపోయింది అంతే. కార్యనిర్వాహక శాఖ శాసనశాఖల మధ్య సమన్వయం ఉండదు. అధ్యక్ష తరహా ప్రభుత్వంలో శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ రెండు వేరు శాఖలైనప్పటికీ స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. అందువల్ల ఈ తరహా ప్రభుత్వంలో రెండు శాఖల మధ్య సమన్వయం ఉండదు. ప్రాధాన్యత లేని శాసనశాఖ. ఓకేనా అండి. అధ్యక్ష తరహా ప్రభుత్వంలో శాసనశాఖ రెండవ శ్రేణిగా గుర్తించబడుతుంది. కార్యనిర్వాహక వర్గానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అధ్యక్షుడు చాలా ప్రతిభావంతుడిగా, శక్తివంతుడిగా ఈ తరహా ప్రభుత్వంలో గుర్తించబడడంతో శాసనశాఖ ప్రాధాన్యత లేనిదిగా పరిగణించబడుతుంది. ఆ విధంగా. నెక్స్ట్ అండి, ఈ లాస్ట్ పేజ్ అని డిఫరెన్సెస్ అయిపోతుందండి. పార్లమెంటరీ అధ్యక్ష తరహా ప్రభుత్వాల వ్యత్యాసాలు. పార్లమెంటరీ తరహా ప్రభుత్వం, అధ్యక్ష తరహా ప్రభుత్వం. రెండు రకాల కార్యనిర్వాహక వర్గం. ఒకటి వాస్తవాధికారి, నామమాత్రపాధికారి. రెండు ఈయనే అనమాట. ఇక్కడ అధ్యక్ష తరహా ప్రభుత్వంలో ఇక్కడ నామమాత్రపాధికారినేమో రాష్ట్రపతి, వాస్తవాధికారి ఏమో పిఎం. ఓకే, పార్లమెంటరీ. నెక్స్ట్ అధ్యక్ష దాంట్లో వాస్తవాధికారి, నామమాత్రపాధికారి అనే తేడా ఉండదు. ఒక్కడే వాస్తవాధికారి. రాజ్యాధినేత నామమాత్రం, ప్రభుత్వాధినేత వాస్తవాధికారి. రాజ్యాధినేతనే వాస్తవాధికారిగా వ్యవహరిస్తాడు. నెక్స్ట్, కార్యనిర్వాహక శాఖకు, శాసనశాఖకు సమన్వయం ఉంటుంది. కార్యనిర్వాహక వర్గానికి, శాసనశాఖకు పరస్పర సహకారం కానీ సమన్వయం కానీ ఉండదు. రెండు స్వతంత్రంగా వ్యవహరిస్తారు. నీ దారి నీది, నా దారి నాది. సో ఆ విధంగా. నెక్స్ట్, కార్యనిర్వాహక శాఖ పదవీ కాలం అనిశ్చితం. కార్యనిర్వాహక వర్గానికి ఖచ్చితమైన కాల పరిమితి ఉంటుంది. ఓకేనా అండి. నెక్స్ట్, మంత్రిమండలిని పూర్తిగా ప్రధానమంత్రి సలహా మేరకు రాజ్యాధిపతి నియమిస్తాడు. ఓకేనా అండి. ఎవరి సలహా మేరకు? ఇక్కడ రాష్ట్రపతి సలహా మేరకు మంత్రిమండలిని ప్రధానమంత్రి అనేది నియమించడం జరుగుతుంది ఇక్కడ. ఓకేనా. అంటే ప్రధానమంత్రి ఎవరినైతే నియమించమని చెప్తారో ఆయన సలహా మేరకు రాష్ట్రపతి ఇక్కడ మంత్రిమండలిని నియమించడం జరుగుతుంది అన్నమాట. క్యాబినెట్ను అధ్యక్షుడు నియమిస్తాడు. ప్రజలందరూ రాజ్యాధిపతికి జవాబుదారీ కారు. ఓకే, జవాబుదారీగాను శాసనసభకు సమిష్టి బాధ్యత వ్యవహరిస్తారు. ఇక్కడ ప్రజలందరూ రాజ్యాధిపతికి జవాబుదారీగాను శాసనసభకు సమిష్టి బాధ్యత వహిస్తారు. సెక్రటరీలు శాసనశాఖకు జవాబుదారీగా ఉండరు. కేవలం అధ్యక్షునికి మాత్రమే జవాబుదారీగా ఉంటారు.
పాలనలో అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం ఉంటుంది. అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం ఉండదు. నెక్స్ట్, కార్యనిర్వాహక శాఖ యొక్క ప్రతి చర్య శాసనశాఖచే పరిశీలించబడుతుంది. శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ రెండు స్వతంత్రమైనవి, పరస్పరం నిరోధ సమతుల్యతలతో వ్యవహరిస్తాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలకు వెసులుబాటు ఉంటుంది. పరిస్థితులకు అనుగుణంగా మారదు, వెసులుబాటు కూడా ఉండదు. రాజ్యం సార్వభౌమాధికారం కలిగిన రాజకీయ వ్యవస్థ. రాజ్యం తన లక్ష్యాలను ప్రభుత్వం ద్వారా నెరవేరుస్తుంది. గార్నర్ చెప్పినట్లు ప్రభుత్వం ఒక ఏజెంటుగాను యంత్రాంగంగాను నిర్వహించడానికి ఒక సాధనంగా వ్యవహరిస్తుంది. ముగింపు. ఆధునిక కాలంలో వివిధ రకాల ప్రభుత్వాలు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా అధ్యక్ష తరహా, పార్లమెంటరీ తరహా ప్రభుత్వం ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. అయినప్పటికీ నేటి సమకాలీన ప్రపంచ రాజకీయ వ్యవస్థలు ఈ రెండు రకాల ప్రభుత్వాలచే అనుసరించడం మన గమనంలో ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రజాభిప్రాయానికి ప్రతిబింబంగా ఈ ప్రభుత్వాలు ఉన్నాయనేది ప్రజల నమ్మకం. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.